నేను కాకరకాయ పప్పు వండుకుంటున్నానండి. పెసరపప్పు పావు కిలో తీసుకున్నానండి. కాకరకాయ చిన్న కాకరకాయలు 2 ఇలా కట్ చేసి తీసుకున్నాను. చూసారా సరిగ్గా. తర్వాత 2 పచ్చిమిర్చి అండి, 4 ఎండుమిర్చి అండి, జీలకర్ర కొద్ది తీసుకున్నాను, తేజ్పత్తా ఆకులు 2 తీసుకున్నానండి. ఇది కాకరకాయ పప్పుకి కావలసిన పదార్థం. ప్యాన్ పెట్టుకున్నాను, దీంట్లో ఫ్రై చేస్తానండి. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నానండి. మీడియం ఫ్రై అవుతుంది. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటాను. బాగా కడిగి పెట్టుకున్న ఈ పప్పుని దీంట్లో 1 గ్లాస్ వేస్తానండి వాటరు. పెసరపప్పు బాగా ఉడకాలంటే కొద్ది పంచదారని దీంట్లో వేసుకోవాలండి. సాల్ట్ వేయకూడదు. బాయిల్ చేసుకోవడానికి కొద్దిగా పంచదార వేసుకోవాలి. పంచదార వేసాక బాగా కలుపుకొని 2 సీటీలు వేస్తానండి. బాగా బాయిల్ అయిపోతుంది. బాగా బాయిల్ అయిపోయింది కదా. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటానండి. ఈ వాటర్ మరిగేంత వరకు మనం ఇక్కడ కడాయి పెట్టుకోవాలండి. వాటర్ మరగపెట్టుకున్నాను వేసాం కదా, పప్పు మరగపెట్టుకున్నాను. ఇటువైపు నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తానండి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని బెటర్ కాదండి, దీన్ని ఫ్రై చేసుకుంటాను. ఇందులో సాల్ట్ పసుపు వేసుకుంటాను. పసుపు సాల్ట్ వేస్తాను. పసుపు 2 స్పూన్లు అండి. బాగా ఫ్రై అయిపోయిందండి కాకరకాయ. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. బాగా వీటిని ఈ మూగదాల పప్పులోకి వేసుకుంటాను. దీంట్లో నేను వేసేస్తున్నా. పప్పులు కొద్దిగా బాయిల్ అవుతాయండి. ఇప్పుడు కాకరకాయలో ఉన్న అన్ని విటమిన్స్ అన్నీ పప్పులోకి వస్తాయి. బాయిల్ అయ్యాక ప్యాన్ పెట్టుకుంటూ అదే ఆయిల్లో తేజ్పత్తి ఇలా చింపి పెట్టుకున్నానండి వేసాను. తర్వాత ఎండుమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ జీరా మొత్తం వేస్తున్నానండి దాంట్లో. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకుంటున్నా. నేను పచ్చిమిర్చి ఫస్ట్ పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చిని ఇవ్వండి. కంప్లీట్ అవుతుంది. దీన్ని ఇంట్లో పప్పులో మన పప్పు రెడీ అండి. మీకు బౌల్లో తీసుకొని చూపిస్తాను. దించే ముందులో కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకుంటున్నా.